ప్రియమైన భక్తులారా, సీత కోసం అడవిలో వెతుకుతూ తిరుగుతున్న శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్నది గొప్ప భక్తురాలు శబరి. తన గురువు మాట ప్రకారం ఒకరోజు రాముడు వస్తాడు అనే ఆశతో శబరి ఎన్నో సంవత్సరాలు వేచిచూసింది. ఆ రోజు చివరకు వచ్చింది. రాముడిని చూసి శబరి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. భక్తితో అడవిలోనుంచి తెచ్చిన పండ్లను రాముడికి సమర్పించింది. రాముడికి తియ్యగా ఉండాలని ప్రతి పండునూ ముందుగా రుచిచూసి ఇచ్చింది. భక్తి చూసిన రాముడు ఆనందపడ్డాడు. ఆమె ప్రేమను గౌరవించి ఆ పండ్లను స్వీకరించాడు. శబరి భక్తిని చూసి రాముడు ఆమెకు మోక్షం ప్రసాదించాడు. ఈ ఘట్టం మనకు చెప్పేది నిజమైన భక్తి దేవునికే నమస్కరిస్తాడు. ఈ ఘట్టం మనకు నేర్పేది నిజమైన భక్తి దేవునికి ఎంతో ప్రీతికరం. హృదయపూర్వక సేవే గొప్ప పూజ. దేవుడు భక్తి మాత్రమే చూస్తాడు, స్థితి కాదు.